తాడేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు వాస్తవానికి భిన్నంగా చిల్వలు పలవలుగా చేసి కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. దాంట్లో ఏదో సామెత అంటారు, కందకు లేని దురద కత్తికి వచ్చినట్టు. మీకు ఎంత దురద పడితే మీరు గోక్కోండి, కత్తులతో గోక్కుంటారా బ్లేడులతో గోక్కుంటారా మాకు సంబంధం లేదు. కానీ సంబంధం లేని అంశాలను, అప్రస్తుతమైన అంశాలను నా రాజకీయ దైనందిన కార్యక్రమాలు లింక్ చేసి మాట్లాడటం అనేటువంటిది సరైనది కాదే కాదు. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని టెంప్ట్ చేసే విధంగా కానీ, లేకపోతే నా యొక్క క్యారెక్టర్ని డిజాస్ట్ చేసే విధంగా కానీ మీరు ఎన్ని రకాలుగా మీరు వార్తా కథనాలు రాసినా, ఆ బురద తీసుకొచ్చి మాకు చల్లినా కూడాను దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి చెబుతున్నా, నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని. నాకు అనుకూలంగా అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటే ఒక విధంగా ప్రయాణం చేయటం, లేదనుకుంటే నాకు నా అభిష్టానికి భిన్నంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా పార్టీ అధిష్టాన వర్గం యొక్క నిర్ణయాన్ని ధిక్కరించి వేరే ఆలోచించి వెళ్ళటం చేయటం అనేటువంటిది సరైన పద్ధతి కానే కాదు. నేను అలాంటి నిర్ణయాలకి, అలాంటి పద్ధతులకి రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడాను పూర్తి వ్యతిరేకిని. ఒకటి, గడిచిన 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాల్లో కొంచెం మనస్తాపం చెందినప్పుడు కూడాను ఫైనల్గా అల్టిమేట్ మా నిర్ణయం ఏంటంటే అధిష్టాన వర్గం నిర్ణయం అని చెప్పి నేను రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి చెబుతున్నా. దీంట్లో రెండో మార్పే లేదు. నేను 19 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడాను వారికి మాకు ఉన్నటువంటి సంబంధాలను బట్టి కానీ, నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలకు సంబంధించి కానీ, నేను ఓడిపోయినప్పుడు కూడాను నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మంత్రివర్గంలో తీసుకుని కొన్ని అనివార్య కారణాల వలన కౌన్సిల్ రద్దు అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు కూడాను ఎక్కడా కూడాను నన్ను ఖాళీగా లేకుండా ఇమ్మీడియట్లీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి తీసుకోలేనటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని నన్ను రాజ్యసభలో అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని నాకు కల్పించిన పరిస్థితి. దాన్ని మేము సదా రుణపడి ఉన్నాం, కృతజ్ఞతగా ఉన్నాం. అంటే నేను ఓడిపోయినప్పుడు కూడా నాకు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా నాకు ఒక సముచితమైన స్థానాన్ని, గౌరవాన్ని నన్ను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు కల్పించాడు. అది నా ఒక్కడిదే అనుకోవట్లే. నేను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడికి, కార్యకర్తకి, ముఖ్యంగా మా సామాజిక వర్గానికి కూడా ఆ గౌరవం లభించిందనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నేను అట్లాంటి దాన్ని శాసనసభకు సంబంధించి, రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, సర్వేల సారాంశం కావచ్చు, ఏ కారణాలు లేదు. ఒకవేళ నేను రాజ్యసభలో ఉన్నాను కాబట్టి రాజ్యసభలో ఉన్న వ్యక్తిని నాకు ఇక్కడ 3 సంవత్సరాల టైం ఉన్నప్పుడు దాన్ని తీసేసి అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీకి పెట్టడం అనేటువంటిది సరైనది కాదని కానీ, నన్ను కేంద్ర రాజకీయాల్లో నన్ను యాక్టివ్ చేయాలని కానీ, అనేక అంశాలను పరిగణనలో తీసుకుని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ గణేష్ గారిని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా. సో పాత అంతవరకు అయిపోయింది. అది 2 రోజులు కార్యకర్తలు, నాయకులు కొంత స్తబ్దత ఉన్నప్పుడు కూడాను మనందరం కూడా యాక్టివ్ అయి అధిష్టాన వర్గ నిర్ణయం ప్రకారం ఎవరైతే గణేష్ గారు క్యాండిడేట్ అభ్యర్థిగా నిర్ణయం చేశారో వారి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కార్యరూపంగా సన్నద్ధం అవుతున్నాము. కొంత ఆ వ్యాక్యూమ్ వచ్చింది కానీ దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది. గడిచిన నిర్ణయం వచ్చిన దగ్గర నుంచి కూడా నేను కాన్స్టిట్యున్సీలో ఉంటూ నాయకులందరితో కూడా సంప్రదిస్తూ ఎక్కడా కూడాను ఏ చిన్న ఇబ్బంది కలగకుండా, పార్టీకి కానీ అధిష్టాన వర్గ నిర్ణయానికి కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా అందరినీ కూడా కాస్త మోటివేట్ చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం టైం తీసుకుంటుంది.
రాజకీయాలలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో, ఎందుకంటే అక్కడ కొన్ని అంశాలు వచ్చింది, ప్రస్తావన వచ్చింది కాబట్టి కొన్ని సందర్భాల్లో అవసరం అనుకుంటే మనకు నచ్చకపోయినప్పుడు కూడాను నాయకులు తీసుకొచ్చినటువంటి అంశాలని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అన్నమాట. నేను వాస్తవం అంటే నేను క్యారెక్టర్తో బతికిన వ్యక్తి. నేను ఆ సందర్భం ఎలా వచ్చిందంటే కమ్యూనిస్ట్ భావాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి దాని మీద చర్చ వచ్చినప్పుడు నేను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్లో ఈ కమ్యూనిస్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసిన వాడిని. ఇప్పుడున్న రాజకీయ పరిణామాలలో నాయకులు నాకు నచ్చకపోయినప్పుడు కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏమైనా తీసుకొచ్చినప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనకు నచ్చకపోయినా కూడాను నాయకుడు తీసుకొచ్చినటువంటి ఆ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అనే సందర్భాన్ని చూసుకుని నేను మాట్లాడింది. అంతేగాని గణేష్ గారు ఏదో అభ్యర్థిగా నిర్ణయం చేస్తే అదేదో నచ్చలేనట్టు, నాకు నచ్చనట్టు, సారీ నాకు నచ్చలేదన్నట్లు, ఆయన కోసం పనిచేయడానికి నేనేదో మనస్తత్వం పనిచేస్తున్నట్టుగా అర్థం వచ్చే విధంగా ఈనాడు ఆర్టికల్ ఉంది. నేను పూర్తిగానే ఖండిస్తున్నా. అసలు ఈ అంశానికి కానీ నేను మాట్లాడినటువంటి సందర్భానికి కానీ ఏ విధమైన సంబంధం లేనే లేదు. ఇక మూడో అంశం, మా సామాజిక వర్గానికి సంబంధించి నిన్న కొంతమంది ఆల్రెడీ ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ సంబంధించిన పెద్దలందరూ కూడా నిన్న విజయవాడలో సమావేశం అవడం జరిగింది. ఇంకా రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి కూడాను, గత 40 సంవత్సరాల నుంచి కూడాను నేను యాక్టివ్ పాలిటిక్స్ చేసిన నాటి నుంచి నేటి వరకు కూడాను రాష్ట్రం మొత్తం మీద కూడాను కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు కానీ ఏమైనా అంశాలు కానీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి నేను. ఎవరికే చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కూడాను నా దగ్గర రావటం, నాతో సంప్రదించటం, నా యొక్క సలహాలు సూచనల మేరకు అవసరమైనంత వరకు నా సహాయ సహకారాలు తీసుకోవటం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి మా 14 సబ్ క్యాస్ట్లలో కూడాను ఈ ఆనవాయితీ, ఆ గౌరవం అనేటువంటి నాకుంది. ఆ పరిస్థితుల్లో కమ్యూనిటీలో పెద్దగా ఉన్నటువంటి ఆయన టికెట్ రాకపోవటం అనేటువంటి కొంత మనస్తాపంతో కమ్యూనిటీ యాంగిల్లో వాళ్ళు మాట్లాడవచ్చు. కానీ నేను దయచేసి కమ్యూనిటీ పెద్దలు కూడా నేను చెప్పేది ఏంటంటే, మన యొక్క అధిష్టాన వర్గం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడాను దానికి నేను శిరసా వహించి కట్టుబడి ఉంటాను. దానికి కమ్యూనిటీ కులరంగు అనేటువంటిది పొరవాల్సిన అవసరం లేనే లేదు. కులపరంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే మనం మాట్లాడుకుందాం. అంతేగాని రాజకీయపరమైన నిర్ణయాలకి కమ్యూనిటీకి సంబంధించిన అంశానికి ఎక్కడ కూడా లింక్ పెట్టవద్దని దయచేసి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను కోరుకుంటున్నాను. అంతేగాని ఎవరో ఆవేశం లేదని మాట్లాడితే అవన్నీ తీసుకొచ్చి రేపల నియోజకవర్గానికి అంటకట్టి రగులుతున్న రేపల నియోజకవర్గాన్ని ఒక పెద్ద బ్యానర్లు పెట్టేసి మీరు పొందేది సునకానందమే కానీ అంతకుమించి ఏం లేదు. కమిట్మెంట్ తోటి క్రమశిక్షణ తోటి నాయకుడి యొక్క నిర్ణయాన్ని గౌరవించి మేము క్యాండిడేట్ యొక్క అభ్యర్థి యొక్క విజయానికి తోడ్పడాలనే ఉద్దేశంతో అందరూ కూడా కార్యోన్ముఖులైన ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిల్లర కథనాలతోటి, చిల్లర అంశాలతోటి ఇక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దని చెప్పి దయచేసి వేడుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.